కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని ఒక సామెత ఉంది. ఇప్పటి జనరేషన్ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. ప్రపంచం మొత్తాన్ని మడతపెట్టి అరచేతిలో అంట పెడుతుంది సోషల్ మీడియా. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొందరు తమ జీవితాలకు పనికొచ్చే స్కిల్స్ నేర్చుకొని ఉపాధి పొందుతూ ఉంటే, కొందరు మాత్రం పిచ్చి పనులతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే వరుసలో చేరిపోయింది కన్నడ సినీ నటి రన్యారావు. ఒక పోలీస్ కూతురై ఉండి బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ నుంచి తన కళను తస్కరించిందట. అది ఎలా సాధ్యమో మీరే చూడండి. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారు రవాణా చేస్తూ విమానాశ్రయంలోనే పోలీసులకు పట్టుబడ్డ నటి రన్యారావు తొలిసారి తాను నేరం చేసినట్లు ఒప్పుకుంది. అయితే తాను స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని వివరించింది. అయితే తనకు బంగారాన్ని ఎలా దాచాలో తెలియదని, యూట్యూబ్లో వీడియోలు చూసే గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నానని స్పష్టం చేసింది. అయితే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బంగారం ఇవ్వగా ఎయిర్పోర్ట్లో వీడియోలు చూసి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశానని, వాటి సహాయంతో ఒంటిపై బంగారాన్ని దాచి స్మగ్లింగ్కు పాల్పడినట్లు వెల్లడించింది. దుబాయ్ నుంచి బంగారం తీసుకుని వస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు వారికి సహకరించని ఆమె తొలిసారి నోరు విప్పినట్లుగా తెలుస్తోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ ఏ వద్దకు వెళ్లాలని సూచించారని కూడా రన్యారావు స్పష్టం చేసింది. అక్కడే బంగారం తీసుకున్న ఆమెకు బెంగళూరులో దాన్ని డెలివరీ చేయాలని వివరించినట్లు వెల్లడించింది. అయితే దుబాయ్ నుంచి ఇంతకు ముందెప్పుడూ తాను బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తాను స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని రన్యారావు అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది.